సో నేనైతే షాపింగ్ చేసి మా తమ్ముడికి సర్ప్రైజ్ చేయడానికి షాపింగ్కి వచ్చేసిన. నేను ఎక్కడికి వచ్చినా ఏమేమి తీసుకున్నా అన్నీ చూపిస్తా. సో మా పెద్ద తమ్ముడికి ఇవాళ బర్త్డే సర్ప్రైజ్ అనమాట. సో నేను రావడమే అసలు చెప్పకుండా వచ్చినా కాబట్టి ఇట్స్ సర్ప్రైజ్. సో ఇప్పుడు ఇంకా షాపింగ్ చేసి సర్ప్రైజ్ ఇద్దాం. హలో, నేను ఇక్కడ ఎక్కడ తీస్తారా అన్నట్టుంది. చాలు అడిగిన సరే ఇవ్వంటూ కాకేజ్ కొత్తగా ఏది నచ్చలేదు. వాటిలో నార్మల్ గా వాడినే వచ్చి ఒకసారి తీసుకుని బెటర్. వాడి తీసుకొచ్చుకొని ఇస్తే బెటర్ కదా. ఏదో ఫార్మాలిటీ కోసం షూస్ అయితే భరత్ ఏమన్నా అక్కడ షూస్ చాలా ఉన్నాయి. షూస్ వస్తే మన చెప్పాల్సి వస్తున్నాయి కదా. నా ప్లాన్ యాక్చువల్లీ షూస్ ఉండే షూస్ టీషర్ట్ కూడా తీసుకుని వస్తారు. ఇదైతే నార్మల్ గా తీసేస్తాం. నెక్స్ట్ వన్ తీసుకోవచ్చు లేదా డబ్బులు ఇష్టం మంచి తీసుకుంటారు కదా. ఇప్పుడున్న కలెక్షన్ నాకు అంతా అవి నార్మల్ గా ఇవన్నీ సోసోగా పెద్దవాళ్ళు వేసుకున్నాయి కదా. ట్రెండీగా యూత్ పిల్లలు వేసుకునే లేదు. I'll go with this. Picture, please. My shopping is done. Bye. So surprise gift. అక్కడ ఉన్న వాటిలో కొంచెం బెటర్ అనిపించింది ఇది. సో ఇది మా తమ్ముడు నచ్చకపోతే మళ్ళీ వేరే తీసుకువచ్చుకుంటారు. అక్కడ ఉన్న వాటిలో బెటర్. ఆల్రెడీ మనం వీడియో చూసాం కదా. హ్యాపీ బర్త్డే రెవెన్యూ. ఆరోగ్యంగా సంతోషంగా మంచిగా ఉండు. ఆల్రెడీ ఆర్ గుడ్ పాయింట్. నువ్వు బుద్ధిమంతుడివి కాబట్టి హెల్దీగా వెల్దీగా ఉండాలి. మంచి జాబ్ వస్తుంది. ఎట్లయినా హ్యాపీగా ఉందాం. అరే ఇంటికి రావట్లేదు. కాదు పెద్ద ఉంటాయి కదా. వాడివి పెద్ద ఉంటాయి కాదు. వీడి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మైనస్. వాడికి ఏ అవసరం ఉన్నా మనం గ్రహించాలి తప్ప వాడు అడగడు. వాడు చెప్పుడు అడగడు. మనమే గ్రహించాలి. చెప్పులు తీసుకురావాలంటే నేనే చెప్పులు బాగున్నాయా నచ్చినాయా? అక్కడ ఉన్న వాటిలో ఇవే పెట్టున్నాయి కదా. సర్లే తర్వాత నుంచి మొత్తం అవే తెలుసా. స్టైల్ కొంచెం మరీ విని ఎట్లా అంటే ఓవర్ స్టైల్ ఉంటాడు. అట్లాంటి సింపుల్ ఉంటాడు. మీడియం గా క్లాస్ గా చూస్తాడు. అట్లా